సిఎస్గా సంజయ్ జాజు. సో మనం చూసుకుంటే నెలాఖరుకు పదవి విరమణ చేయనున్న రామకృష్ణారావు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, ముఖ్యంగా అందరికీ కూడా ఏదైతే ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా, చీఫ్ సెక్రటరీగా సంజయ్ జాజు అయితే మనకి నియమితులయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం కేంద్ర సర్వీస్లో ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యదర్శిగా పనిచేస్తున్న ఈయనను తెలంగాణ రాష్ట్రానికి పంపుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే మంగళవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సిఎస్ రామకృష్ణారావుకు ఈ నెలాఖరుకు పదవి విరమణ చేయనుండగా కొత్త ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజుతో పాటు జయేష్ రంజన్ పేర్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చివరకు జాజు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సంజయ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సబ్ కలెక్టర్గా, పశ్చిమ గోదావరి కలెక్టర్గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్గా, పౌర సరఫరాల సంస్థ కమిషనర్గా పనిచేశారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు. జాజును సిఎస్గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆయన 2029 ఫిబ్రవరి వరకు సర్వీస్లో ఉంటారనమాట. సో ఈ విధంగా తెలంగాణకు సంబంధించి కొత్త సిఎస్ అయితే రాబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని